నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. హైదరాబాద్ రాజ్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అత్యాధునిక బయో టాయిలెట్లు అందుబాటులోకి వచ్చాయి. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వీటిని అందజేసింది. చైనా నుంచి తెప్పించిన ఈ కంటైనర్ టాయిలెట్లలో నీరు నిరుపయోగం కాదు. వాటిని ఉపయోగించినప్పుడు వచ్చే మలినాలు నీళ్లు కంటైనర్ సమీపంలో భూమిలో ఏర్పాటు చేసిన మొదటి సెప్టిక్ ట్యాంక్లోకి చేరుతాయి. దీని కెపాసిటీ 1000 లీటర్లు. అది నిండిన వెంటనే సెన్సార్ల ద్వారా రీసైక్లింగ్ జరుగుతుంది. ఇలా రీసైక్లింగ్తో శుభ్రపడిన నీళ్లు తిరిగి ఫ్లష్ చేసేందుకు ఉపయోగించే ట్యాంక్లోకి చేరుతాయి. ఒకసారి 10,000 లీటర్ల నీటితో నింపిన ఫ్లష్ ట్యాంక్లోకి ఇలా పలుమార్లు రీసైకిల్ అయిన నీరు చేరుతుంది. దీంతో ఏడాది వరకు నీళ్లు నింపే అవసరం ఉండదని నిర్వహణ బాధితులు చూస్తున్న సిబ్బంది తెలిపారు. ఘన వ్యర్థాలు రెండో ట్యాంక్లోకి చేరుతాయి. అక్కడ బయో ప్రాసెస్ అయ్యాక స్వల్ప పరిమాణంలో మిగిలే వ్యర్థాలు మూడో ట్యాంక్లోకి చేరుతాయి. 6 నెలలకు ఒకసారి ఆ ట్యాంక్లోని వ్యర్థాలను బూడిదగా మారుస్తారు. వీటి ఏర్పాటు నిర్వహణకు 70 లక్షల రూపాయల వరకు అవుతుందని, ఆ మొత్తాన్ని ఆస్కీ అందిస్తుందని పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు గోపాల్ తెలిపారు. లుంబిని పార్క్ టీ వర్క్స్ వద్ద ఈ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నామని ఆస్కీ ప్రతినిధి తెలిపారు. వీటి ఏర్పాటు దేశంలోనే మొదటిసారని చెప్పారు.